హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను తక్కువ ర్యామ్ ఉన్న మొబైల్స్లలో గేమ్స్ ఆడే వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు మీ మొబైల్ యొక్క ర్యామ్ అనేది చాలా తక్కువ ఉన్నా సరే మీ యొక్క గేమ్స్ అనేది ఎలాంటి ల్యాగింగ్ లేకుండా స్మూత్గా ప్లే చేసి అనేది ఆడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు మీ మొబైల్లో ఉండే అప్లికేషన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ అప్లికేషన్స్ అన్నింటినీ ఒక్క క్లిక్తో ఫోర్స్ స్టాప్ అనేది చేయొచ్చు. సో మీ మొబైల్లోని అప్లికేషన్స్ అనేది టోటల్గా ఫోర్స్ స్టాప్ చేసి ఓన్లీ మీరు ప్లే చేసే గేమ్ అయితే ఏదైతే ఉంటుందో ఒక గేమ్ మాత్రమే మీ మొబైల్లో వర్క్ అయ్యే విధంగా అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల అయితే మీ మొబైల్లోని అప్లికేషన్స్ అనేది టోటల్గా స్టాప్ కావడం వల్ల మీరు ప్లే చేసే గేమ్ ఒక్కటి మాత్రమే మీ మొబైల్ యొక్క ర్యామ్ పైన అయితే వర్క్ కావడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకు ర్యామ్ స్పేస్ పెరగడం వల్ల టోటల్గా గేమ్ అనేది ఎలాంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా ప్లే కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీరు ఎలా యూజ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. వన్స్ ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే మీ మొబైల్లోని అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా మీ మొబైల్లోని అప్లికేషన్స్ అయితే ఏవైతే ఉంటాయి అవన్నీ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. సో ఇందులో నుండి అయితే మీరు ఏ గేమ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నారో ఆ గేమ్ ఒకటి రిమూవ్ చేయండి. సో ఇక్కడ మీకు రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ గేమ్ అనేది ఇక్కడ నుండి రిమూవ్ కావడం జరుగుతుంది. రిమూవ్ చేశాక ఇక్కడ బూస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో బూస్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకైతే యాక్సెసిబిలిటీకి సంబంధించిన పర్మిషన్ అనేది ఒకటైతే అలో చేయమంటుంది ఈ అప్లికేషన్కి సంబంధించి. సో ఆ పర్మిషన్ అనేది ఇక్కడ మీరు అలో చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్స్ స్టాప్ యాప్స్ అని ఉంటుంది. సో ఈ పర్మిషన్ అనేది ఆఫ్ చేసి ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ రాగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లోని అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఫోర్స్ స్టాప్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఫోర్స్ స్టాప్ కాగానే ఇక్కడ పైన మీకైతే బ్యాక్ బటన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క అప్లికేషన్ ఫోర్స్ స్టాప్ కాగానే ఆటోమేటిక్గా ఇక్కడ పైన బ్యాక్ బటన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మీరు అన్ని అప్లికేషన్స్ అనేది ఫోర్స్ స్టాప్ అయ్యే వరకు ఈ విధంగా బ్యాక్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో ఈ విధంగా అన్ని ఫోర్స్ స్టాప్ అనేది కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా కింద మీకు ఎగ్జిట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ అనేది ఎగ్జిట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఏ గేమ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నారో ఆ గేమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే చాలా స్పీడ్గా ఆ గేమ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఆ గేమ్ అనేది మీరు ఓపెన్ చేశాక మీరు గేమ్ ప్లే చేసేటప్పుడు కూడా మీకు ఎలాంటి ల్యాగింగ్ ఇష్యూ కానీ అలాగే మొబైల్ హీటింగ్ ఇష్యూ కానీ కనిపించడం అయితే జరగదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనకు ఎలాంటి యాప్స్ అనేది రన్ కావడం అయితే జరగదు. ఓన్లీ మనం ప్లే చేసే గేమ్ అయితే ఏదైతే ఉంటుందో ఒక గేమ్ మాత్రం మన మొబైల్లో రన్ కావడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల అయితే మనకు మొబైల్ పైన ఎలాంటి వెయిట్ అయితే పడదు. సో దీనివల్ల మనకు గేమ్ అనేది చాలా స్మూత్గా ప్లే అవుతుంది. అలాగే మనకు మొబైల్ కూడా హీట్ కావడం అయితే జరగదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీ మొబైల్లో మీరు ప్లే చేసే గేమ్స్ అనేది ల్యాగింగ్ ఇష్యూస్ లేకుండా చాలా స్మూత్గా ప్లే చేసి అయితే ఆడొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.